తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రగిరి శాసనసభ్యుడు నాని గారు ఎవరైతే ఆ వృద్ధ దంపతులు ఉన్నారో వాళ్ళ పక్షాన వాదిస్తున్నటువంటి గుర్రప్ప నాయుడు గారు అనేటువంటి ఒక రిటైర్డ్ న్యాయమూర్తి, సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఆ రిటైర్డ్ న్యాయమూర్తిని, అలాగే మాజీ శాసనసభ్యుడైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, ఆయన కుటుంబాన్ని అత్యంత పరుషమైన పదజాలంతో చాలా సంస్కారహీనంగా, అత్యంత నీచంగా, బజారు రౌడీలు మాట్లాడేటట్టుగా ఏ రకంగా అయితే సంభాషించుకుంటారో ఆ రకంగా స్థానిక శాసన సభ్యుడైనటువంటి నాని ఆ పద ప్రయోగాలతో ఒకవైపున న్యాయమూర్తి గారిని, రిటైర్డ్ న్యాయమూర్తి గారిని, మరోవైపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని దూషించటం, దుర్భాషలాడటం, బూతులు తిట్టడం, అది సహజంగా బాగా తప్పతాగి గంజాయి సేవించి నడివీధుల్లో అర్ధరాత్రి కొట్లాడుకునేటువంటి గూండాలు లాంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాషగా మనం ఇప్పటి వరకు చూడడం జరిగింది. ఒక శాసనసభ్యుడు, 3 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించేటువంటి శాసనసభ్యుడు ఇంత నీచాతి నీచంగా మాట్లాడటం, అది కూడా బాధితుల పక్షాన ఉండకుండా ఆక్రమించినటువంటి, ఇప్పుడు ఆయన మీదనే ఈ ఆరోపణలని కొత్తగా వస్తున్నటువంటి విషయాలను బట్టి అర్థమవుతుంది. ఇది చంద్రగిరి శాసనసభ్యుడి భాగస్వామ్యం కూడా ఉన్నది ఈ ఆక్రమణదారులలో అని. ఈ రకంగా ఒక దాని మీద మీరు మీ వివరణ, ఆయన వివరణ అది కాదు అన్నట్టుగా ఉండాలే తప్ప, ఆయనని ఎవరో విమర్శించారు అనగానే వాళ్ళ మీద దాడి చేయడానికి, వాడి అంతు చూస్తాను, వాడి నడి రోడ్డులో వాడి కథ తేల్చేస్తాము అన్నటువంటి సభ్య సమాజమే తలదించుకునే అంత రీతిలో మాట్లాడడం అన్నది తీవ్రంగా గర్హించాల్సినటువంటి విషయం. మొత్తం 3 లక్షల మంది చంద్రగిరి వాసులంతా కూడా తల దించుకొని ఈ సంభాషణ విన్నటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఖండిస్తున్నా. ఇలాంటివి పునరావృతం కాకూడదు. ఇలాంటి సంస్కారహీనమైనటువంటి భాషను ఉపయోగించకూడదు. బాధితుల పక్షాన నిలబడాలే తప్ప ఆక్రమణదారులుగా మారకూడదు అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తున్నారు.